Day 1 of learning video editing with Premiere Pro. How to create a sequel. Premiere Pro ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి ఫైల్ నేమ్ వచ్చేసి మాస్ అని ఇచ్చి తర్వాత క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఫైల్స్లో మనకి న్యూ అవుతాయండి. న్యూ అక్కడ సీక్వెల్ ఉంటుంది. సీక్వెల్ with కంట్రోల్ ఎన్ అని కొట్టచ్చు. సో తర్వాత సీక్వెల్లో మనకి యారీ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి మోడ్లోకి వెళ్తే కస్టమ్ అని వస్తుంది. కిందికి డ్రా చేస్తే మనకి కస్టమ్ వస్తుంది. టైం బేస్డ్ అంటే 30 ఫ్రేమ్ పర్ సెకండ్ అనేది చేయండి. తర్వాత దీన్ని మనం ప్రీసెట్ అయితే సేవ్ చేసుకోవాలి. సేవ్ అని వచ్చేసి దానికి ఒక ఫుల్ హెచ్డి అనే నేమ్ ఇస్తున్నా. సో నేమ్ ఇచ్చేసి దీన్ని సేవ్ కొట్టేసా. తర్వాత దీన్ని మన సీక్వెల్కి ఒక పేరు అయితే ఇస్తున్నా. సీక్వెల్కి మాస్ అని ఇస్తున్నాం. మనం ముందుగా మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఇక్కడ మాస్ అని అలానే క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే దీన్ని సేవ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం సీక్వెల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పటికైతే మన సీక్వెల్ క్రియేట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూద్దాం.